ఎలక్షన్లప్పుడు అఫిడవిట్ కరెక్ట్గా ఉండాలి. అఫిడవిట్ కరెక్ట్గా లేకపోతే మొన్న కొంతమందిది అనర్హత వేటు కూడా వేసింది కోర్టులు. ఇది ఇంతకుముందు చూసాం తెలంగాణలో. ఇప్పుడు అట్లాగే కేసులు అనేటువంటిది అఫిడవిట్లో ఖచ్చితంగా పేర్కొనాలి. ఆ కేసులు ఎన్నున్నాయో కూడా తెలియనన్ని కేసులు ఈ మధ్యకాలంలో పెట్టడం అలవాటైపోయింది. రఘురామకృష్ణరాజు మీద, చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టారో తెలియదు ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి అంటే ఎక్కడెక్కడ చేతనో కంప్లైంట్లు పెట్టిస్తూ ఉంటుంటారనమాట. అది లోకల్గా ఎఫ్ఐఆర్ కట్టేస్తారు, సైలెంట్గా ఉంచుతారు. టైం వచ్చినప్పుడు వాడడానికి ప్రయత్నిస్తుంటారనమాట. అందుకనే చంద్రబాబు గారు ఏకంగా డీజీపీకి లేఖ రాశారు. వివిధ జిల్లాల్లో 2019 తర్వాత నా మీద నమోదైన కేసుల వివరాలు ఇవ్వండి అంటూ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలు ప్రజా సంస్థలపై పోరాడుతున్నందుకు తన మీద అక్రమ కేసులు బనాయించారని, రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో వివిధ ఏజెన్సీలు అధికారుల చేత కేసులు పెట్టించారని, వీటిపై తనకు కనీస సమాచారం ఇవ్వట్లేదని, రహస్యంగా ఉంచిన అక్రమ కేసులతో ప్రభుత్వం కుట్రలు పడిన ప్రమాదం ఉందని అనుమానం వెలిబుచ్చుతూ ఈ మేరకు డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తనపై నమోదైన కేసుల వివరాలు నామినేషన్ సమయంలో అధికారులకు చెప్పాలి. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న నాపై ఉన్న కేసుల వివరాలను చెప్పండి అని చంద్రబాబు లేఖలో కోరారు. అన్ని జిల్లాల ఎస్పీలు, ఏసీబీ, సిఐడి విభాగాలు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు వేరువేరుగా ఆయన ఈ లేఖలను పంపించారు.